अस्सलाम वालेकुम नाजरीन, TV21 के उर्दू खबरनामे में आपका खैर मकदम है। आइए सबसे पहले देखते हैं सुर्खियां। डायरेक्टर जनरल पुलिस का सालाना प्रेस कॉन्फ्रेंस से खिताब। सनअती नुमाइश का कल से आगाज। तेलंगाना जेसी ने कहा, हमें गवर्नर और कबूल नहीं। अब खबरें तफसील से। डायरेक्टर जनरल ऑफ पुलिस बी प्रसाद राव ने आज सालाना प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए रियासत में पेश आए जराइम व हादसात की तफसीलात बताई और इन्होंने कहा कि गुज़िश्ता साल की बनिस्बत सबसे ज्यादा असमत रेजी के वाक़ात में इजाफा हुआ है। इन्होंने रियासत में चल रहे एजिटेशन से भी वाकिफ करवाया और नज़्म ज़ब्त पर काबू पाने के लिए पैरामिलिट्री फोर्सेस की तैनाती का जिक्र किया। इस मौके पर एडिशनल DG गौतम सॉन्ग, श्रीमती अनुराधा, सुरेंद्र बाबू, सिटी कमिश्नर पुलिस अनुराग शर्मा और साइबराबाद कमिश्नर CB आनंद मौजूद थे। మిగతా మీడియా పర్సన్స్ అందరికీ నా శుభాకాంక్షలు। ఈ సంవత్సరం 2013 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కేసులకి లోనైంది। ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేసి ఈ యాజిటేషన్స్ని చాలా టాక్ట్ఫుల్గా అట్ ది సేమ్ టైం ఎఫెక్టివ్గా మేనేజ్ చేశారు। ముఖ్యంగా ఏంటంటే ఈ సెన్సిటివ్ ఇష్యూ ఉన్న రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఒకేసారి యాజిటేషన్ జరగటం, దానివల్ల ఆందోళనకారులు రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేయటం, తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇళ్ల దగ్గర ధర్నాలు చేయటం, రోడ్ బ్లాకింగ్ అటాక్ చేయటం, రాస్తారోకోలు చేయటం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు। ఎక్కడైతే వైలెన్స్కి పాల్పడతారో అక్కడ దాన్ని అడ్డుకోవటమే కాకుండా స్పెసిఫిక్ కేసెస్ బుక్ చేసి ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేయటం కూడా జరిగిందనమాట। సో ఈ రకంగా మనందరూ తెలుసు 2009 నవంబర్ నుంచి స్టార్ట్ అయిన ఈ యాజిటేషన్ వివిధ పరిణామాలతో ఇప్పటికీ కొనసాగుతుంది। ఏదేమైనా కానీ నాన్ లీగల్ మెథడ్స్ ఆఫ్ కంట్రోలింగ్ యాజిటేషన్ అనే పద్ధతిలో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ టాప్ టు బాటం DGP స్థాయి నుంచి ఆఫీషియల్స్, జిల్లాలో SPs నుంచి కానిస్టేబుల్, హోంగార్డ్స్ వరకు కూడాను వారు పైనుంచి ఇచ్చిన సూచనల్ని అర్థం చేసుకొని ఒక పద్ధతిలో సమన్వయంతో పనిచేయటం వల్ల పోలీస్ యాక్షన్ వల్ల ఎవరు చనిపోవటం జరగకపోవటం అనేది ఒక ప్రత్యేకతగా నేను భావిస్తున్నాను। ఈ అంశాన్నే ఈ మధ్య జరిగిన DGP's కాన్ఫరెన్స్లో ఢిల్లీలో కూడాను దాన్ని అప్రిషియేట్ చేసి దాంట్లో ఉన్న విధి విధానాల గురించి
వాళ్ళందరికీ తెలియజేయటం ప్రజెంటేషన్ ద్వారా తెలియజేయటం జరిగిందనమాట. ప్రస్తుతానికి రాష్ట్రం మొత్తం మీద సుమారు 95 కంపెనీల పారామిలిటరీ ఫోర్స్ ఉన్నది. వాటితో పాటు 30 దాకా ఏపీఎస్పీ కంపెనీస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మేము డిప్లాయ్ చేయడం జరిగింది. కేసెస్ గురించి చెప్పాలంటే 2013లో మొత్తం ఈ యాక్సిడెంట్కి సంబంధించి 466 కేసులు బుక్ చేయటం, సుమారు 1225 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మన అక్టోబర్ నెలలో కోస్తాంధ్రలో వరుసగా 3 తుఫాన్లు బారిన కోస్తాంధ్ర పడింది. దానివలన ముఖ్యంగా ఫెయిలిన్ అనే సూపర్ సైక్లోన్ వలన కేవలం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ముఖ్యంగా పంట నష్టం జరిగింది. ఎస్టర్స్తో ఈ విషయం ప్రస్తావించుంటారు. ఎనీహౌ కోఆర్డినేషన్ కమిటీ ఉన్నారని చెప్పి కావాలని అరెస్ట్ చేయలేదని బాధితులు ఎంత ఆందోళన చేస్తున్నారు సార్. ఆ కేసు ఎంతవరకు వచ్చింది, ఎవరినైనా అరెస్ట్ చేశారా, విచారించారా అనేది ఈ మహబూబ్ నగర్ ఇష్యూ. రూపాయలు ఏర్పాటు చేయాలనేది దానికి 50 కోట్ల వరకు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఆల్రెడీ ఒక 50% పోలీస్ స్టేషన్స్లో ఈ ప్రక్రియ స్టార్ట్ చేశారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు. అది చేపడతామండి. గ్రాడ్యువల్గా అన్ని పోలీస్ స్టేషన్కి మేము విస్తరిస్తాం. సార్, పోలీస్ స్టేషన్ లో రిసెప్షన్స్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా కంప్లైంట్లు తీసుకోవట్లేదు అని చెప్పి చాలా చోట్ల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా చాలా పోలీస్ స్టేషన్ అంటే ఇది ఇట్స్ ఏ కాన్స్టెంట్ ప్రాబ్లం అండి. ఇప్పుడు కంప్లైంట్స్ తీసుకోవాలి, వచ్చిన పిటిషనర్స్ చక్కగా వాళ్ళతో చక్కగా వ్యవహరించాలనేసి ఈ రిసెప్షన్ సిస్టమ్ పెట్టాము. అది ఎట్లా పనిచేస్తుందో రివ్యూ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో తీసుకోకపోతే पंचायत राज वजीर जाना रेड्डी ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बताया कि कल से सनअती नुमाइश का आगाज हो रहा है। इन्होंने कहा कि इस मरतबा सनअती नुमाइश में सख्त तरीन बंदोबस्त किया गया है। गुज़िश्ता साल सनअती नुमाइश से 10 करोड़ रुपए वसूल हुए थे जो तालीम पर खर्च किए गए। इस मरतबा भी सनअती नुमाइश से आने वाली आमदनी अवाम की तालीम पर खर्च किए जाएंगे। ప్రారంభం రేపు 5 గంటలకు కారణం నాటి రేపటి నుండి ఈ 46 రోజులు జరిగేటువంటి ఈ ఎగ్జిబిషన్ ప్రజలకు వినోదాన్ని ఇవ్వటమే కాకుండా విజ్ఞానాన్ని, వినోదాన్ని, భారత కల్చర్ని, హైదరాబాద్ సంస్కృతిని, అన్ని కులాల మతాల ఐక్యతను సాటి విధంగా ఈ 46 రోజులు ఈ మేళ అత్యంత వైభవంగా జరుగుతున్న విషయం. అవసరమైనటువంటి సౌకర్యాలని, కట్టుబాట్లని, రక్షణని ఏర్పాటు చేస్తూ మా ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులందరి యొక్క సజెషన్, సూచనలతో సహకారంతో అందరూ ఈ కలిసి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కార్యవర్గం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇందుకు ప్రజలందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క విధి విధానాలు ఈ సంవత్సరం తీసుకున్న నిర్ణయాలతో పాటు ఇతర అంశాలన్నింటినీ కూడా ప్రెస్కు సంబంధించినటువంటి అంశాలను మా కార్యదర్శి అశ్విని మార్గాన్ని మీకు వివరిస్తారు. పునాల లక్ష్మయ్య గారు కార్యక్రమం నిర్వహిస్తారు రేపు సాయంత్రం 5ంటికి. అండ్ ఇక్కడ the major participant this time will be Hyderabad Metro Rail, Reserve Bank of India, Insurance Corporation of India,
India, Andhra Bank and SPH. Which is being organized is much awaited event in Hyderabad, where all the visitors look forward to the start of the exhibition. Right. Okay, it's a brief. మన ఈ నోట్ మీ అందరికీ అందిందనుకుంటాను. ఈ నోట్లో అన్ని వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా రేపటి ప్రతిసారి ఎవరో ఒక ప్రముఖుల చేత ఈ ఎగ్జిబిషన్ సొసైటీని ప్రారంభోత్సవం చేసేటువంటి క్రమం నేను అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి గారు కానీ ఇతరులు కానీ అనేక సార్లు చేస్తున్నాం. ఒక్కొక్కసారి ఒక ప్రముఖుడిని ఆహ్వానించేటువంటి ఉద్దేశంతో ఎగ్జిబిషన్ సొసైటీ పొన్నాల లక్ష్మయ్య గారు రేపు 10 గంటలకు ప్రారంభోత్సవం చేస్తారనే విషయం మీకు తెలియజేసినాను. ఇదే క్రమంలో మీ అందరికి తెలుసు, ఎప్పటి మాదిరిని 2500 స్టాల్స్ని ఏర్పాటు చేసి ఆ 2500 స్టాల్స్ కూడా అందరికీ అలాట్ చేయడం జరిగింది. దాంతో तेलंगाना जेएसी कन्वीनर कोदंडाराम और श्रीनिवास गौड़ ने मीडिया से बात करते हुए तेलंगाना की आवाम को गवर्नर रोल कबूल नहीं है। इन्होंने कहा कि तेलंगाना बिल की मंजूरी और फौरी तेलंगाना की तश्कील के लिए 7 दिसंबर को इंदिरा पार्क पर धरना देंगे। చట్టాన్ని గవర్నర్ పరిపాలన అంటే చట్టాన్ని సవరించాల్సి వస్తుంది. వీళ్ళు గవర్నర్ పరిపాలన ఒప్పుకున్నట్లయితే రాజ్యాంగాన్ని సవరించాల్సి వస్తుంది. అప్పుడు ఈ సమయం దాటిపోతానే ధీమలు కూడా వాళ్ళు ఉన్నారు. మాకు కూడా రాజ్యాంగం తెలుసు, లా తెలుసు, మా దగ్గర కూడా మేధావులు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా లేనటువంటి ఇబ్బంది రాష్ట్రం వచ్చిన తర్వాత ఎందుకు ఉంటుంది? అలాంటి పరిపాలన అంటే తెలంగాణ ప్రజల్ని ఉద్యమకారులను ఆహ్వానపరిచినట్లే. ఎవరు కూడా ఇబ్బందులు ఏముండవు. ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, నష్టపోయినటువంటి వాళ్ళకి ఇంకా 10 సంవత్సరాలు నష్టపోయే విధంగా వ్యవహరిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. సీమాంధ్ర నాయకుల డ్రామాలు మొత్తం కూడా సీమాంధ్ర ప్రజలు కూడా మెల్లమెల్లగా ఇప్పుడే తెలుసు. రేపు మేము ఇదివరకే విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీలోను అదేవిధంగా మొన్న జరిగినటువంటి స్టీరింగ్ కమిటీలోను మాట్లాడుకున్న పిదప మరి ఒక హైదరాబాద్లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకున్నాం. అన్ని పార్టీలతో కూడా మాట్లాడిన తర్వాత దాన్ని ధర్నా కార్యక్రమం నిర్వహించాలని ఒక నిర్ణయానికి వచ్చినాం. ఈ ధర్నా కార్యక్రమం 7వ తారీఖు నాడు జరుగుతుంది ఇందిరా పార్క్ వద్ద. ఇందిరా పార్కు వద్ద మాత్రమే మనకు ఈ ధర్నాలు జరుపుకోవటానికి అవకాశం ఉంది కాబట్టి ఆ ఇందిరా పార్క్ వద్దనే మేము దీన్ని నిర్వహిస్తున్నాం. అనుమతి కోసం ఇప్పటికే మేము పోలీసులకు ఒక లేఖ కూడా వారికి రాసినాం. ఇక రెండవ విషయము, ఈ ధర్నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము సంపూర్ణ తెలంగాణ సాధన. అది మా లక్ష్యం. ఇది నడుస్తుంది. సంపూర్ణ తెలంగాణ సాధన దీక్షగా ఇది నడుస్తుంది. ఈ సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష ప్రధానంగా 3 డిమాండ్ల కోసం ఏర్పాటు చేస్తున్నాం. మొదటి అని కోరుతున్నాం. నిజంగా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా రాజ్యాంగం పైన ప్రమాణం చేస్తారు. ఎవరైనా రాజ్యాంగం పైన झारखंड के एक वफद ने आज रियासती सेक्रेटेरिएट पहुंचकर वजीर टीजी वेंकटेश से मुलाकात की और इरिगेशन के मौजू पर तबादले ख्याल किया। प्रिंसिपल सेक्रेटरी और सभी विभाग के पदाधिकारी को उनके प्रति अभिवादन करती हूँ। और आज यहाँ आने का मूल मकसद ये हम लोग देखना चाहते हैं कि चूंकि कमोबेश झारखंड और आंध्र प्रदेश लगभग एक जैसा है, तो निश्चित रूप से यहाँ चूंकि ये पुराना है और सिंचाई के क्षेत्र में काफ़ी आगे है, तो इस चीज़ को देखना मैं चाहती थी कि किस तरह से कैसे लोग स्ट्रेटजी अपनाते हैं और किस ढंग से बेहतर सिंचाई की व्यवस्था यहाँ ग्रामीणों को देते हैं, चाहे वो माइनर इरिगेशन के माध्यम से हो, लिफ्ट इरिगेशन के माध्यम से हो, या फिर विभिन्न सिंचाई जो टैंक है, तालाब है, उसके माध्यम से लोगों की जिम्मेवारी को कैसे वो फिक्स करते हैं और ग्रामीणों की ज़्यादा से ज़्यादा जो कृषक है, कृषक की भागीदारी
ज़्यादा से ज़्यादा वो करवाते हैं। तो आज बैठक के दौरान बहुत सारी चीज़ें देखने को मिला और निश्चित रूप से झारखंड में भी इस ढंग से हम लोग करने का प्रयास करेंगे। और साथ ही साथ यहाँ पे खेती के अलावा यहाँ के जो किसान हैं, मछली का उत्पादन भी चूँकि आंध्र प्रदेश में ही सबसे ज़्यादा होता है, यहाँ से लोग पूरे देश సో వారికి రావటం ఏమంటే ముఖ్య కారణం ఇక్కడ వాళ్ళ ఇరిగేషన్స్ ఇక్కడ మన దేశంలోనే మనది మైనర్ ఇరిగేషన్లో మన పోర్ట్ఫోలియోస్ అంతా నంబర్ 1గా ఉన్నాయి. వాలంటరీ ఆర్గనైజేషన్, ఇది మోడల్ ప్రాజెక్ట్, మోడల్ డిపార్ట్మెంట్ టు ది ఎంటైర్ కంట్రీ వాలంటరీ. అది మనం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా తీసుకువెళ్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా వాలంటరీ ఆర్గనైజేషన్ మనం తీసుకోబోతున్నాం. రైతులు ట్రైనింగ్ ఇచ్చేది కానీ, ఇటీవల మా వాళ్ళు కల్టివేషన్ చేశారు. ఇరిగేషన్లో ఒక 45 క్వింటాల్స్ ఇచ్చింది, 45 బ్యాగ్స్ పర్ ఏకర్కి ఇచ్చింది. అంటే 20. वजीर सेहत कोंडा मुरली ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए तेलुगु देशम पार्टी सरबराह चंद्रबाबू नायडू पर तनकीद की और मुतालबा किया कि चंद्रबाबू नायडू फौरी हाईकमान से माफी मांगे. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు దేశంలో ఎవ్వరూ లేని విధంగా సత్యవంతుడిలా మాట్లాడడం ప్రజలందరూ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా చూసి నవ్వుకుంటున్నారు. 2013 చివరిలో పెద్ద జోక్, ఆయన సత్యవంతుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ రాష్ట్రంలో పుట్టిన 10 కోట్ల మందికి తెలుసు. ఆది మానవుడు ఏ విధంగా యాడమ్ అండ్ ఏవ్ అంటామో, ఆయన అవినీతికి యాడమ్ అండ్ ఏవ్ అనుకొండ, పెద్ద అనుకొండ. सालार मिल्लत कॉम्प्लेक्स में बहादुरपुरा रुकन असेंबली जनाब मौजम खान ने स्केटिंग तरबियती क्लासेस का इफ्तिताह अंजाम दिया. इस मौके पर कारपोरेटर्स मोहम्मद अब्दुल गफ्फार, मोहम्मद मुबीन और मोहम्मद सलीम के अलावा मजलिसी कारकुनों की कसीर तादाद मौजूद थी. हेलो बोलो अच्छा निकालो खैर भाई पहले कभी नहीं बना तुम रहता 18 20 भाई सामने बताओ जरा, ऐसा पीछे एक सीट है. हटाओ 1 मिनट, आगे आइए सामने आइए. चल आ जाओ, जाओ 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 जाओ, बाहर आ जाओ, बाहर थोड़ा बाहर जाइए, जरा बच्चे गिरिएंगे. बेटी करो, बच्चे को मालूम है. सलीम भाई करना सलीम भाई भी करो.
जूता भी तो साथ में कॉन्स्टेंसी के अंदर चंदूलाल बारादरी स्पोर्टिंग कॉम्प्लेक्स में सालार मिल्लत स्पोर्टिंग कॉम्प्लेक्स के अंदर आज स्केटिंग का क्या बोलते सो रिंग क्या बोलते सो तैयार किया गया है। मैं आपके चैनल के ज़रिए पुराने शहर की आवाम को मुबारकबाद पेश करता हूं कि मजलिस इत्तेहादुल मुस्लिमीन और सदर मजलिस नकीब मिल्लत जनाब बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की नुमाइंदगी के ऊपर एक बेहतरीन स्पोर्टिंग कॉम्प्लेक्स इस बहादुरपुरा कॉन्स्टेंसी के अंदर है। इस कॉम्प्लेक्स से सारे पुराने शहर के लोग फ़ायदा उठा रहे हैं। इस कॉम्प्लेक्स के अंदर स्विमिंग पूल है, जिम्नाजियम है, जूडो है, स्केटिंग ग्राउंड है और कैरम बोर्ड है और दीगर स्पोर्टिंग जितने भी गेम्स है इस चंदूलाल बारादरी स्पोर्ट्स कॉम्प्लेक्स सालार मिल्लत के जिस नाम पर है इसके अंदर मौजूद है। और मैं आपके चैनलों के ज़रिए पुराने शहर की आवाम को मुबारकबाद देना चाहता हूं कि मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी के ऊपर एक बेहतरीन स्पोर्टिंग कॉम्प्लेक्स है। इस प्रोग्राम में आज मेरे संगत इस एरिया के कॉरपोरेटर जनाब M.A. गफ्फार साहब, रमनसपुरा कॉरपोरेटर जनाब मुबीन साहब, जहानुमा कॉरपोरेटर जनाब सलीम साहब और स्पोर्ट्स डायरेक्टर जनाब प्रेमराज साहब और मजलिस इत्तेहादुल मुस्लिमीन के सुदूर मोतमदीन व सदर और मजलिस इत्तेहादुल मुस्लिमीन के सारे वर्कर्स यहाँ पर मौजूद है। मैं आपके चैनलों के ज़रिए आवाम से ये गुजारिश करना चाहता हूँ, ख़ासतौर से नौजवान बच्चों को, आज का जो स्केटिंग का रिंग तैयार किया गया है आप लोग आकर अपने अपने बच्चों को लेके आकर यहाँ पर शरीक कराइए। और बेहतरीन ये स्पोर्ट्स है स्केटिंग का, ये प्रोग्राम सुबह और शाम 2 वक्त होगा। यहाँ पर आप अपने बच्चों को लेकर आकर यहाँ पर। MLC पी सुधाकर रेड्डी ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि कांग्रेस पार्टी साल 2014 के इंतखाबात में कामयाबी हासिल करेगी और इसके बाद तेलुगु देशम पार्टी और వైఎస్ఆర్ कांग्रेस पार्टी को सबक सिखाएगी। తెలంగాణ సాధన సంకల్ప సంవత్సరంగా దీన్ని భావించాల్సి ఉంటుంది। 2014 నాకు గట్టి నమ్మకం ఇది తెలంగాణ నామ సద్భావన సంవత్సరంగా మేము జరుపుకుండాలని మేము భావించుకుంటున్నాం। ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో జనవరి 23 తర్వాత రాష్ట్రపతి పంపించినటువంటి బిల్లు ఈ యొక్క విభజన నేపథ్యంలో మరలా చట్టమై లోక్సభ నుంచి అన్ని కార్యక్రమాలు సంపూర్తిగా ఎవరు ఎన్ని అభ్యంతరాలు చెప్పినప్పటికీ రాజ్యాంగ ప్రక్రియ మొదలైంది కాబట్టి తెలంగాణ సాకారం 58 సంవత్సరాల సుదీర్ఘ కోరిక ఉద్యమ నేపథ్యం అమరుల త్యాగం అన్నీ కూడా సాకారం అవుతుంటుందని అవ్వాలని అవుతుందని ఆ రకంగా మాకు గట్టి నమ్మకం। దరిదాపు నాకున్న సమాచారం మేరకు ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యం। ఆ రకంగా 2010 कांग्रेस पार्टी MLC पद्मा राजू ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए तेलुगु देशम पार्टी सरबराह चंद्रबाबू नायडू पर तनकीद की और कहा कि चंद्रबाबू नायडू को कोई हक नहीं पहुंचता कि वो हाईकमान श्रीमती सोनिया गांधी पर तनकीद करें। దయచేసి నేను మాట్లాడిన తర్వాత మీరు అడిగితే అన్ని ఎట్లకి నేను క్లారిఫికేషన్ చేస్తాను, దయచేసి మీరు ఒకసారి సహకరించండి। సో అవినీతి పరుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే అది ఈ 2013కే ఒక పెద్ద జోక్ అనేటువంటి విధంగా ప్రజలందరూ కూడా కిసుకుని నవ్వుకుంటున్నారు। అంటే ఆయనకు ఎవరు ఏమనుకున్నా అసలు బాధపడేటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి కాదు। నిన్న మొన్న చూసినటువంటి ఆయన యొక్క ప్రజా గర్జన అనేటువంటి కార్యక్రమంలో చూసి రాబోయేటువంటి రోజుల్లో మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో సయోధ్య చేసి
రాబోయేటువంటి రోజుల్లో మోడీ గ్లామర్ కూడా తనకు ఉపయోగపడుతుందని, ఈ విధంగా 4 సీట్లు సంపాదించాలనేటువంటి ఆనందంలో ఆయన ఏదేదో పిచ్చి పిచ్చి जीएचएमसी के मुलाजिमीन ने आज तेलुगुदेशम, बीजेपी, सीपीआई और सीपीएम के कायदीन के साथ ग्रेटर हैदराबाद म्यूनिसिपल कॉरपोरेशन के ऑफिस के सामने धरना दिया और धमकी दी कि 5 जनवरी तक इनके मुतालिबात की यकसुई न हुई तो फिर गैर मुअय्यन मुद्दत तक वो हड़ताल पर चले जाएंगे। ఒప్పందాలు జరిగాయి, చేసిన హామీలు ఉనికి పలుకు లేదు. లోపల జిహెచ్ఎంసీ కమిషనర్ ఈ రోజు రేపు ముఖ్యమంత్రి ప్రెస్ కి విడుదల చేస్తాడంట. కాంట్రాక్ట్ వర్కర్లు కూడా అడ్వాన్స్ ఇచ్చి తీరాలి. ఆ అడ్వాన్స్ జరిగింది చేయాల్సిన పనేమీ లేదు. మేము 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అక్కడక్కడ కౌన్సిలింగ్ పెడుతున్నాడు. కౌన్సిలింగ్ లో కాంట్రాక్ట్ పల్లియాలు పందికొక్కుల్లాగా 20 లక్షల గురించి మా సీనియర్ మీరు ఏం చేస్తావు, మా నిర్ణయాలు మీరు ఏం చేస్తావు, మా హామీలు మీరు ఏం చేస్తావు. అందుకే వాళ్ళు 28వ తారీఖు నాడు ఏఐటియుసి, సిఎంఎస్, సిఐటియు, హెచ్ఎంఎస్, టిఆర్ఎస్ కార్మిక సంఘం, ఏఐయుటియుసి, టిఎన్టియుసి అన్ని సంఘాలు సమావేశమై ఈ రోజు టాపిక్స్ ధర్నా పెట్టాలనుకున్నాం. ఈ రోజు కర్మాగారం చేయాలనుకున్నాం. नाजरीन, फिर एक बार देखते हैं सुर्खियां। डायरेक्टर जनरल पुलिस का सालाना प्रेस कॉन्फ्रेंस से खिताब। सनती नुमाइश का कल से आगाज। तेलंगाना जेएसी ने कहा, हमें गवर्नर रूल कबूल नहीं। नाज़रीन, आज के खबरनामे में बस इतना ही। देखते रहिए TV 21। अल्लाह हाफ़िज़।